చేసిండు ఒక చిన్న పాప కూడా like she loves you a lot. Like what is the special affection between kids and you? How it started? How it all started? Basically నాకు అది చిన్నప్పటి నుంచి I have this bond with kids. Camera side. Oh yeah. So I have this bond with kids అండి. నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి మనకేంటంటే I have been growing up with a lot of kids at home కదా. సో తెలియకుండా I have that affection towards them and the bond అలా ఫామ్ అయిపోయింది and I have very good affiliation with the kids. మా ఫ్రెండ్స్ కిడ్స్ కానివ్వండి, నా కజిన్స్ కిడ్స్ కానివ్వండి, I have very good affiliation with them. సో అది తెలియకుండా ఫామ్ అయిపోయింది బాండ్ అలాగా. So the reason that couple of questions అన్న. One, లైఫ్ లో అన్ని అప్స్ అనేది ఉండదు, డౌన్స్ కూడా ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ యూ సా బోత్ అప్స్ అండ్ డౌన్స్. చాలా మంది ఒక పాయింట్ ఏమంటారంటే మేము స్టూడెంట్ లైఫ్ లో కూడా వచ్చారు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ అది బ్లూను బెయిన్. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సే లైక్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే అంత ఈజీ ఉంటుంది అని అనుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ struggle you got through? చాలా మంది బయట నుంచి చూడడం వేరే, the moment you become something you have a different thing. What did you see there? So my journey was a completely different journey altogether. ఎందుకంటే I started my journey in 2008. I went to all offices, gave my pictures, చూసి మీరు ఏమైనా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి I went around to offices and gave my pictures. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్స్ నా ఫోటోలు పల్లీ ప్యాకెట్ లాగా చేసుకొని వాళ్ళు తినేసేవారు. అండ్ ఐస్ లైక్ సార్ అలా చేయకండి, ₹10 అండి, నాకు ఇచ్చేసేయండి మీ ఫోటో అవుతుంటే అలాగా. సో ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి దట్ ఐ వాజ్ సో అండ్ సో. నేను ఇలా చిరంజీవి గారు మేనేజర్ అని చెప్పి చెప్పలేదు నేను. సో అలా 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 స్టార్ట్ అయింది నా జర్నీ 2008లో. 2009 డిసెంబర్లో వైవి చౌదరి గారు నన్ను మంచు మనోజ్ గారి ఆఫీస్లో చూసి క్రికెట్ ఆడుతూ ఉన్నా. సో అప్పుడు చూశారు. అప్పుడు చూసి బాబు నువ్వు సినిమాలు యాక్ట్ చేశారు. చేస్తానండి, బట్ నేను మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటానండి నన్ను. అంటే ఈ ఫ్యామిలీ ఎవరమ్మా అంటే ఇలాగా నేను చిరంజీవి గారు మేనల్ నుండి కళ్యాణ్ గారు మేనల్ని అంటే అప్పుడు హీ వెంట అప్రోచ్ దెమ్. అలా నాకు రే అనే సినిమా స్టార్ట్ అయింది. 2010లో సినిమా స్టార్ట్ అయింది, October 17. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బికాస్ ఆఫ్ సినిమా షూటింగ్ జరగకపోవడం, ఫైనాన్షియలీ కొద్దిగా ఇరుక్కోపోవడం.
అవన్నీ. బట్ ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. అండ్ 2012లో సినిమా అయిపోయింది అనుకున్న టైంలో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్ పాస్ట్ అవే. సో 2013లో మళ్ళీ ఐ హ్యాడ్ టు రీషూట్ ద హోల్ థింగ్ విత్ జేపీ గారు. అండ్ దెన్ 2014 సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్న టైం మళ్ళీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యి కొన్ని పొలిటికల్ సినారీస్ వల్ల సినిమా 2014 నవంబర్లో రిలీజ్ అయింది. సో ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. ఐ వెంట్ ఆన్ విత్ ఇట్. ఐ జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ కేమ్. సూపర్. అండ్ జెన్ జీ గైజ్, ఐ నో మీడియా దాంతో ఎవరు మీకు కనిపించట్లేదు అని నాకు ఒక చిన్న థింగ్ ఉంది. నుంచుంటా అంటే పాటు షల్ వి అండ్ ఆ రోజు నాకు ఇంకంటే లైక్ ఐ వాంట్, ఇది ప్రతిసారి అది కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి పరామర్శిస్తే అప్పుడప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కోపం వస్తుంటుంది. ఎందుకంటే మళ్ళీ యూ హ్యావ్ టు రీలివ్ దట్ హోల్ థింగ్. హౌ డిడ్ యూ మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్ లైక్ ఆ టైంలో? బికాజ్ ఇట్స్ వెరీ టఫ్. బయట నుంచి చెప్పడం వేరే, వాట్ వాస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? మై థింగ్ వాజ్ బేసిక్లీ ఐ లాఫ్ అలాట్. ఐ లాఫ్ ఇన్ ద మోస్ట్ సీరియస్ సిచ్యువేషన్. అంటే నాకు స్కూల్లో ఐ వాజ్ అ వెరీ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అనమాట. ఐ యూస్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ లాట్ ఆఫ్ టైమ్స్. సో ఐ వాజ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవర్ ఇన్ మై లైఫ్. సో అలాగా నేను నవ్వడం వల్ల నేను చాలాసార్లు ఐ గాట్ స్టక్ ఇన్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో నవ్వుతూ వచ్చాను. సో చాలామంది అడిగారు, మీరు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు అంటే, వినిపించట్లేదా? ఇంకా నీ అరిస్తే బాగోదు కదా. సరే ఓకే, మీకోసం అరుస్తాను. నేను హాస్పిటల్లో ఉండి ఎందుకు వెళ్ళాను అంటే, కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి సన్నగవడం కోసం వెళ్ళాను అని చెప్పాను. నేను ఎవరికి నేను కొమ్మలో ఉన్నాను 2 weeks అని చెప్పలా. జస్ట్ టు టెల్ దెమ్, జస్ట్ టు మేక్ ద సిచ్యువేషన్ లైటర్. ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు పుట్ మై లెగ్స్ ఆన్ టాప్ మై లెగ్స్. So I to cross my legs, so I went into the hospital. So I make everything into like a comedy. And what is life all about? Laughing at your failures and raising up with a smile on your face towards life and overcoming your fears. Super. And today, lot of time tarvata ee roju nen morning Anna told me a very interesting thing. Ee roju oka ఆ రోజు చాలామంది కొన్ని గుర్తుండాలి అంటే, హీ సెడ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ వన్ థింగ్ విచ్ ఇస్ స్పెషల్. చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు స్పెషల్ అంటే విచ్ విల్ బి అన్వీల్డ్ నౌ. హీ సెడ్ ఒక ఇంతమంది యూత్ వస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ వెళ్ళాలి అంటే, ద వన్ థింగ్ విచ్ ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ హీ ఈజ్ అమాంగ్ us టుడే అండ్ దిస్ బర్త్డే విచ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ నెక్స్ట్ 3 days. He said one is Amma's wishes and God wishes. Second is something which is there on that day. Ana okasari manolaki adu. This was the helmet which protected him and he kept it memorably. Guys, wear helmets when you are driving, and you know that saves life. And you know, he thought of, and a couple of words about that, how it became your good friend now. Yeah. So this very helmet actually saved my life. So guys, students, yaro, please helmet pen लीजिए. अरे ఏమరా వేసుకో హెల్మెట్ వేసుకోనరా బాయ్. అలా కామ్ కూర్చుంటే ఎలాగా బైక్ మీద కూర్చున్నా సరే, కానీ బైక్లో కూర్చున్న తర్వాత మరి ఫోన్ చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిలు చూస్తారు. అమ్మాయిలు కూడా తక్కువ కాదు, అమ్మాయిలు అబ్బాయిలు చూస్తారు. ఏ వాట్ బైక్ అని చెప్పి చూస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి, సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్తాను. బట్ మీరు వెళ్తారో తెలుసు, బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యు గైస్ ఆర్ సేఫ్. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త, కంట్రోల్ ఉండండి దయచేసి. ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటా, కానీ వెరీ రెస్పాన్సిబుల్గా గో ఇన్ లిమిటెడ్ స్పీడ్. సూపర్. నేను ఎక్కువ క్వశ్చన్లు అడగా. వీ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్. యూ కెన్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఎనీ స్టూడెంట్ మైక్ పాస్ చేస్తా. నేను అట్లనే ఇన్వాల్వ్ చేయాలి నేను మిమ్మల్ని ఇప్పుడు. దట్స్ ఎ బెటర్ వే. యా మేఘా, కైండ్లీ పాస్ ద మైక్. ఫ్రంట్ మీడియాలో ఉన్నారు కదా. ఓకే ఓకే
ఓ హలో హాయ్ హౌ ఆర్ యూ బాగా తిన్నావా హెల్మెట్ వేసుకుంటావా ఏ నమ్మను నువ్వు ఫ్రంట్ బెంచ్ కాదు అసలు నమ్మను నేను అట్లీస్ట్ మా ఎల్ఎల్బి అయితే పర్లేదు. ఓ లవ్లీ సూపర్ పని చేయట్లా మైక్ వన్ మోర్ లేదబ్బా నీలాగా నేను వెయిట్ చేస్తున్నా. ఓకే ప్లీజ్ అన్న సేమ్ నీ లెక్క కాకపోతే నాకు కూడా హాఫ్ పేరు నీది ఉంది, సాయి నిఖిలేష్. హాయ్ సాయి. మన సాయి అనే పేరు ఎంత ఫేమస్ తెలుసు కదా. ఈ సాయిరామ్ లేదు కాదబ్బా, ఎవరి పేరు ఉందో అది బాగా ఫేమస్ నీకు తెలుసు నాకు తెలుసు. మీ బర్త్డే తర్వాత 2 days నా బర్త్డే 17th. ఓ నైస్ లవ్లీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నీకు కూడా. థ్యాంక్ యూ అన్న. అన్న ఒకటే ఒక క్వశ్చన్, వదిన ఎప్పుడు వస్తుంది అన్న? ఆ రోజే వస్తుంది, అదే రోజు వస్తుంది పక్కా ప్రామిస్. అదే రోజు వస్తుంది పక్కా. త్వరలో వస్తుందా లేకపోతే ఇయర్? అదే ఆ రోజే వస్తుంది పక్కా ప్రామిస్. బాబు యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయగల ఆయన, ఇప్పుడు ఆయన ఆల్రెడీ వేరే దగ్గరికి పోతే అదే క్వశ్చన్ అడుగుతారు. అదే తమిళ్ వస్తుంది ఇప్పుడు. ఓకే నెక్స్ట్ ఎనీవన్ Mega, please coordinate there, moderate so that you know. Yeah. Someone next question, please. Ista ఒక్క సెకండ్ వస్తుంది. కొంచెం అదేదో బాగుంది, మీ చేరెక్కి మాట్లాడుతారు. చలో యా Hi Anna, హాయ్ హాయ్ హాయ్. పేరు చెప్పు. Hari Gaud from CVR College. పేరుమా Hari Gaud, హరిగౌడ్. ఓకే Big ఫ్రమ్ fan of సివిఆర్ you. కాలేజ్. big fan of you. థ్యాంక్ యూ సో మచ్. From Supreme. థ్యాంక్ యూ. Tell about your bond, Pawan Kalyan. కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి. ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, లెగో అనే బొమ్మల సెట్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్ వార్స్ అనే సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి నా గైడింగ్ టీచర్ అనమాట. సో నాకు త్రూఅవుట్ మై లైఫ్ ఆయన బుక్స్ కొనిచ్చేవారు, స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసేవారు, చదువుకోమని చెప్పేవారు. అండ్ యూస్ టు గైడ్. నా కెరియర్ స్టార్టింగ్ ముందర ఏ యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి, ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయాలని చెప్పి మొత్తం నేను గైడ్ చేశారు. సో ఇట్స్ మై గురు. ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే మన ఇంట్లో మన కథ చెప్పాలంటే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా మనకి. మనం అన్నీ చెప్పుకుంటాం, మన బాధలు, మన గర్ల్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎలా చేసింది, మా ఈ టీచర్ ఎలా చేశాడు, ఆ ఫ్రెండ్ ఎలా చేశాడు. సో నాకైతే కళ్యాణ్ గారు అలాగా. And about icon star Allu Arjun bond. అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే ఆయన సూపర్ యాక్ట్ చేస్తారు. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండియా అయిపోయారు. సో చాలా గొప్పలు అయిపోయారు ఇప్పుడు. ఆయన వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ ఆల్ దట్. Okay Anna. Hey, he is a darling. Yeah, he is lovely. He is the most humblest, sweetest person ever. నేను కలిసిన వాళ్ళు. Hi Anna. Hi. This is Guys, next. Guys, movies gurinchi, we should ask more on that, or you should ask about automobile experience. Which is your favorite bike? Koncham. Yeah. Okay. Mike. before your first debut. ఆ సిల్వర్ మైక్ పని చేస్తా. Silver, సౌండ్ వస్తుంది. Hello. Before your debut. We have a press meet. Like we'll have. Yeah, we'll have a dedicated. Before 2014, your first debut, Pillanulayan Jeetam. In 2000, you are about to 130 years. ఆ మైక్ పని చేస్తుంది. ఆ మైక్ వెళ్ళి తిప్పుకోవాలంటే ఇలా గాల్లో ఇలాగా. ఆ బ్లాక్ మైక్ ఇలా తిప్పేస్తే ఆ సిల్వర్ మైక్ పని చేస్తుంది. ఓకే. Before your debut, ఆ, you are about 130 kg weight. అవును. I know most of you Yeah. didn't know about it. What made you to motivated in 2 years of span of 2 years, you lose weight for your first movie? And also in your filmography, apart from all movies, Republic is different one. థ్యాంక్ యూ. And none of our heroes should have accepted that climax. So I personally like it should have been done more than what you have done. So do we are gonna see Sai Durga Tej acting in same type of movies Republic in future more than that? అంటే నేను చేద్దామని చెప్పి నాకు చాలా కోరికగా ఉంది. Okay. మంచి కథ వస్తే మటు నేను డెఫినెట్ చేస్తాను రిపబ్లిక్ ల్యాండ్ సినిమా. ఎందుకంటే నా ఫేవరెట్ సినిమా.
అండ్ దేవకట్ట గారితో నాకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది, 2012 నుంచి స్టార్ట్ అయింది. సో ఆయనతో ఆయన ఒక లైన్లో చెప్పారు కదా, చెప్తే ఇలా ఉంటుంది అంటే, సార్ ఇదే క్లైమాక్స్గా మీరు పెడితే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పాను. సో 2012లో ప్లాంట్ అయింది, 2021లో అది బికేమ్ రియాలిటీ. ఓకేనా, ఇంకొకటి ఫ్యూచర్లో ఇలాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ మీరు అండ్ మెగాస్టార్ గారితో కలిసి చూసేమనే అవకాశం ఉందా మాకు? నాకు కోరికగా ఉంది, అది ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Guys, in a couple of 2 to 3 questions and we'll have press meet. కొంచెం ఒక రెండు. హాయ్ సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒక సెకండ్. బై అడిగాడు అకౌంట్ది మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ది సోషలైజ్ చేయాలి, ఐ మీన్ ఆధార్ అకౌంట్కి లింక్ చేస్తే ఫేక్ అకౌంట్స్ అన్నీ పాడైపోతాయి, రాకుండా ఉంటాయని చెప్పేసి, ఐ మీన్ దాని తర్వాత మీరు ఏమైనా తీసుకున్నారా, దానికి స్టెప్ తీసుకున్నారా? కాస్త గట్టిగా మాట్లాడితే ఇవ్వట్లేదా అంటే మీరు చాలా సో బేసిక్లీ నా ఉద్దేశం ఏంటంటే అకౌంటబిలిటీ బాధ్యత అనేది రావాలి. మీ ఆధార్ లింక్ చేసుకొని ఎన్ని అకౌంట్స్ అయినా పెట్టుకోండి, ఆధార్ లేకపోతే యూఎస్లో అయితే వాళ్ళ సెక్యూరిటీ ఉంటే ఏదో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా అది, లేకపోతే ఇంకోటి. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు బి అకౌంటబుల్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మేమంత బాధ్యత తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కదా, మేము ఉన్నప్పుడు సెలబ్రిటీస్. మీరు ఎందుకు తీసుకోలేరు? తీసుకోండి. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సోషల్ మీడియా బి వెరీ గుడ్ ప్లేస్ టు బి. హాయ్ సార్, కేఎన్ఆర్ గౌడ్ మంచిర్యాల నుంచి. సార్ రోడ్ సేఫ్టీ వీక్ వాటికి సంబంధించినవి అన్నీ నేను చేస్తూ ఉంటాను. సో మీది చూసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ గురించి ఆలోచిస్తారు కదా, నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి అవేర్నెస్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళతో అంటే వాళ్ళకి రీచ్ అయితే జస్ట్ కొంతమంది అయినా మారతారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తూ ఉన్నాను మంచిర్యాలలో. మెయిన్గా హెల్మెట్, మాకు ఒక రైడింగ్ క్లబ్ ఉంది, దాని నుంచి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. మీరు ఇన్ కేస్ మంచిర్యాల కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీట్ అవ్వండి సార్. మీతో పాటు కూడా మేము ఒక అవేర్నెస్ సెషన్ అయితే చేస్తాం సార్. సార్ రైడింగ్ జాకెట్ గురించి చాలా మందికి అయితే తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా కొంతమంది యూత్కి చాలా అంటే జెన్జీ వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. సో దాని గురించి మీరు అప్పుడప్పుడు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుందని నాకు కుదిరిన ప్రతిసారి నేను మైక్ పట్టడం ప్రతిసారి నేను చెప్తాను, హెల్మెట్లు ధరించండి, హెల్మెట్లు వేసుకోండి అని చెప్తూనే ఉంటాను. అండ్ ఇప్పటికీ కంటిన్యూస్ చెప్తున్నాను, ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్లేదు. ఎందుకంటే అందరు నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పి, అంటే నాలాగంటే నా వల్ల మా ఫ్యామిలీ సఫర్ అయింది, నా ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు, చాలామంది సఫర్ అయ్యారు. సో అది అందరికీ రాకూడదు అవ్వకూడదు అని చెప్పి ఒక చిన్న థాట్తో నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోండి, నా హెల్మెట్ చూపించడం లేకపోతే ఇంకో హెల్మెట్ తీసుకొని చూపించడం నేను చేస్తూ ఉంటాను. నా ఒకటే కాదు, మీడియా వాళ్ళకి కానీ, కెమెరామెన్స్ కానీ, మీ స్టూడెంట్స్ కానీ అందరికి నేను చెప్తుంటే అదే. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఆగాలి. బైక్స్ గురించి అడుగుదాం భయ్యా కొంచెం. యా హాయ్ అన్న. హలో, వినిపిస్తుంది గట్టిగా. సిల్వర్ మైక్ ఇస్ గుడ్. హాయ్ అన్న. హాయ్, నా పేరు అర్జున్. నా పేరు అర్జున్. హాయ్ అర్జున్. నేను గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి. ఓకే, లవ్లీ. సో నేనేం అడగాలనుకుంటున్నా అంటే మీ ఇన్సిడెంట్ తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా డిసిప్లిన్ ఎలా చేంజ్ అయింది? మీ ఇన్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా మీ డిసిప్లిన్ ఎలా చేంజ్ అయింది? అంటే ఇంత ముందర కూడా నాకు ఎలా ఉండిందంటే, ఐ యూస్ టు వేకప్ అట్ 5 o'clock in the morning. 5కి స్టార్ట్ అయ్యేది అండ్ యూస్ టు హ్యావ్ మై జిమ్ సెషన్ ఆర్ మై yoga session or my meditation session, and then from there I used to go for my speech therapy because I had a lot of issues after accident. నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు, ఇంత క్లియర్ కట్గా మాట్లాడేవాడిని కాదు, రోల్ అయిపోతూ ఉండేది, స్లర్రింగ్ వచ్చేది. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని తర్వాత ఐ డెడ్ మై బుక్ రీడింగ్ ఉంటుంది. ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. నేను బాగా చదువుతాను, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అందరికీ ఒక చిన్న సజెషన్ అండి, ఐ థింక్ ఎక్హార్ట్ టోల్ గారిది ద పవర్ ఆఫ్ నవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్, ఆల్ ద స్టూడెంట్స్. ద పవర్ ఆఫ్ నవ్ అంటే యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ మూమెంట్. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్. అండ్ దాని తర్వాత ఐ హ్యాడ్ మై ఈవినింగ్ వచ్చేసరికి ఐ యూస్ టు గో అండ్ ప్లే ఎ స్పోర్ట్. ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఐ యూస్ టు ప్లే లైక్ ఎంగేజ్ మై సెల్ఫ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ అ గ్రూప్ యాక్టివిటీ. అండ్ దెన్ ఐ యూస్ టు వాచ్ సమ్ టీవీ అండ్ స్లీప్ ఆఫ్. Thank you.
అన్న ఒక క్వశ్చన్ అన్న ఒక క్వశ్చన్ ఒక నిమిషం అండి ప్లీజ్ మైక్ అది అన్న హలో శ్రీనాథ్. శ్రీనాథ్. సో ఇప్పుడు పాత డీజిల్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఆటోమేటిక్ క్వశ్చన్, పాత డీజిల్ ఇంజన్స్ ఏమైతున్నాయో గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు కొత్త మనకు యాడ్ బ్లూ ఇట్లా వస్తున్నాయి కదా, ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. వాటి మీద ఇప్పుడు మంచి ఇంజన్స్ ఉన్నాయి, ఫోర్డ్ ఎండెవర్ 2006 మోడల్ అండ్ బిఫోర్ మంచి డీజిల్ ఇంజన్స్. వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచిపెడతారు. దాని మీద మీ గురించి ఏమైనా తెలిసి ఉంటే చెప్పారు కొంచెం అబౌట్ ప్యూర్ డీజిల్ ఇంజన్స్. I don't have that much knowledge, but I'll try and answer to it. సో మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఇంజిన్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ. సో దాని తగ్గట్టు మనం చేసుకుంటే మనకి బాగుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది. ఫర్ అస్ టు లివ్ ఆల్సో. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ లైన్స్. సో ఇట్స్ అ థిన్ లైన్ వేర్ యూ హ్యావ్ టు వాక్. So we have to balance both old and diesel guzzlers and new traditions of nature. guys, we have few automobile dedicated experts panel ఉంది ఇప్పుడు నెక్స్ట్. Stay back, don't just rush downstairs. నేను జస్ట్ ఒక సెలబ్రిటీ అండి, నాకు అంత డీజిల్ నాలెడ్జ్, డీజిల్ గజ్ వస్త్రం అంటే మరీ అంత డీటెయిల్గా వెళ్ళాను. That's cool, you can stay back. But nice question, I like it. Yeah. బైక్స్ కొంచెం మాట్లాడతాం, అంత కార్ కొంచెం ఏమనుకోకండి. హీరో థ్యాంక్ యూ. సాయిరా సాయి మనకి అవుట్ సైడ్ ఆర్ కంట్రీ మనకి చాలా డిమాండ్ ఉంది తెలుసా. సాయి అనే పేరు ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి కాదు. guys yeah finish your question. Yeah, please. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ బైక్ వాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఒక మిలీనియల్ కిడ్కి ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ ఏంటంటే ఒక బుల్లెట్ బైక్, ఒక జీప్ కార్. అది జిప్సీ కావచ్చు, లేదా విల్లిస్ జీప్ అవ్వచ్చు, ఏమైనా అవచ్చు. నాకైతే మై ఫేవరెట్ ఇన్ మై హోల్ గరాజెస్ మై రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండ్ మై మహీంద్రా థార్. అది ఆ రెండు మటు నాకు అలా ఉంటాయి. థ్యాంక్ యూ guys. మీ అందరికి నేను మాస్క్ తెలుసు, మీరు ఒక బిగ్ ఆటోమోటివ్ ఎంతూసియాస్ట్ అని ఆల్రెడీ చెప్పారు మీ ఫేవరెట్ బైక్ అండ్ కార్ ఏది అని. బట్ ప్రతి ఒక్కరికి నేను ఈ బైక్ కొనుక్కోవాలి ఆర్ నేను ఈ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ కార్ ఆర్ డ్రీమ్ బైక్ ఉంటుంది. వాట్స్ యువర్స్? మై డ్రీమ్ కార్ ఇస్ 1968 షెల్బీ జీటీ మస్టాంగ్ 500. చాలా మందికి మస్టాంగ్ ఫేవరెట్ ఆబ్వియస్లీ. అదొక్కటి మటుకు నేను ఎలాగైనా కొంటాను. దానికి అమర్ గారే హెల్ప్ చేస్తారు నాకు. ఎస్, ఇంకొకటి బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ మీ లైఫ్ ఈజ్ 2 parts అని చెప్పుకోవచ్చు. బికాస్ దట్ 2 weeks ఇస్ చాలా హారబుల్ ఉంటుంది. ముందు మీకు మేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి అని మీకు ఒకళ్ళు గైడ్ చేసే వాళ్ళు లేరు, బట్ యూ ఆర్ గైడింగ్ నౌ పీపుల్ కదా. అలా మీకు ముందేమైనా గైడ్ చేస్తుంటే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపించిందా? లేదండి, నాకు బేసిక్లీ ఐ ఆల్వేస్ బీన్ ద సేఫ్ రైడర్ ఆఫ్ బైక్స్. నాకు ఎప్పుడైనా కానీ బైక్ ఎక్కితే ఐ ఆల్వేస్ వేర్ హెల్మెట్. ఎప్పుడైనా కానీ యూ కెన్ టేక్ మై బిఫోర్ వీడియోస్ ఆర్ ఆఫ్టర్ వీడియోస్, ఐ ఆల్వేస్ వేర్ బైక్. ఎందుకంటే ఎవ్రీ రైడర్కి ఉన్న బాధ్యత ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ సేఫ్ గార్డెడ్ త్రూ అవుట్ యువర్ రైడ్. ఎస్, థ్యాంక్ యూ. సార్ హలో బ్రదర్, గుర్తుపెట్టారా? గుర్తుపెట్టండి. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం? అదే అక్కడే కదా. ఎక్కడ కలిసాం? క్రికెట్ మ్యాచ్లో. సారీ, క్రికెట్ మ్యాచ్. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం అంటే రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో కలిసాం. మీ షోరూమా? నో, నేను ఒక నైట్ బైక్ డుకాటి బైక్లో వెళ్తుంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత స్టార్ అయి ఉండి కూడా పనిమాల విండో డౌన్ చేసి వెహికల్ ఆపి నైస్ బైక్ అని చెప్పి. సార్ బైక్స్ అంటే పిచ్చి సార్. ఆ బైక్ చూసి ఎంత డౌన్ టు ఎర్త్ అంటే సింప్లిసిటీ అంటే అంత ఉండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ. పర్సనాలిటీ కానీ, స్టైల్ కానీ, హెయిర్ కానీ, ముస్టాంగ్ కానీ,
ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ కానీ ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు. వాట్ ఇన్స్పైర్డ్ యూ? ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది పర్సనాలిటీ. మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్, నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఇన్ని క్వాలిటీస్ మీలో పాసిబుల్ అవుతున్నాయి అంటే రేసింగ్గా అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు? ఎందుకంటే రేసింగ్ మీద సినిమాలు రీసెంట్గా F1 వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. సో అంటే మన ఇండియన్ కల్చర్లో ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి. సో మేబీ వన్స్ మంచి కథ దొరికితే ఐ డెఫినెట్ డూ వన్ నైస్ మూవీ. అంటే యాక్చువల్లీ మీరు నేను బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బైక్ రైడింగ్ టీమ్. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, బికాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ మోస్ట్ రైడర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి. సో దట్ బాయ్ ఈజ్ అ తెలుగు బాయ్ and that boy actually gave me a lot of chances for me to sponsor him to a lot of races. చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ #1 రేసర్. అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు బికాస్ ఆఫ్ దిస్ ఏజ్ అండ్ ఆల్ దట్. బట్ చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు పిక్ దట్ అప్. ఐ విష్ ద మీడియా యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ గివ్స్ దెమ్ అ లైట్ ఇన్ టు ద వరల్డ్. ప్లీజ్, థ్యాంక్ యూ. నాకు బేసిక్లీ డర్ట్ బైక్ రేసింగ్ అంటే బాగా ఇష్టం అండి. బట్ ఐ హ్యావెంట్ డన్ ఎనీ డర్ట్ బైక్ రేసింగ్. సో కుదిరితే మటుకు ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ మా రేలో చేశాను, డర్ట్ బైక్ మీద చేశాను. రే ఫస్ట్ ఫైట్ నా లైఫ్లో ఫస్ట్ షూట్ అదే. సో మేబీ ఐ వుడ్ యాక్చువల్లీ డన్ దట్ ఫిల్మ్. కన్ను కొట్టకుండా ఉంటే బెస్ట్. అదే నువ్వు కొట్టావు కదా, అమ్మాయిలు కూడా కొడతావా? తప్పులేదు.